హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సరూర్ నగర్కి వచ్చేసాం. సరూర్ నగర్లో ఉంటున్న డాక్టర్ రవిచంద్ర కుమార్ గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా లెట్స్ గో. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఈ జీవామృతము కానీ ఇంకా కానీ ఏం వేయరు? ఇంకా ఏం అవసరమే లేదు. ఇప్పుడు నేను ఇక్కడ సహజంగా ఇది పెట్టిన తర్వాత పురుగు వచ్చినా వదిలేస్తాను. నేనేం దానికి పురుగు కొట్టను కూడా కొట్టను. ఇది సహజంగా వీటన్నిటికీ ఇందులో పురుగులు ఉన్నాయి చూడండి. పురుగు అక్కడక్కడ అవి వస్తాయి. ఇక్కడ చిన్న చిన్న పిచ్చుకలు వస్తాయి, అవి తినేస్తాయి వచ్చిన పురుగులు. అంటే తీయరు మీరు? అవసరమే లేదు. ఇంత బాగా ఒక్కొక్క టైంలో బాగా ఉధృతంగా వచ్చినప్పుడు అప్పుడు నీమ్ ఆయిల్ కానీ ఇలాంటివి న్యాచురల్ కొన్ని కొట్టుకుంటూ ఉండాలి. అంతకు మించి పెద్ద మెయింటెనెన్స్ ఇందులో మెయింటెనెన్స్ ఏంటంటేనండి, ఇలా గార్డెన్ పెట్టుకున్నప్పుడు గార్డెన్ పెట్టుకున్న యజమానురాలు కానీ ఉదయం సాయంత్రం వచ్చి ప్రతి మొక్కతోటి మాట్లాడాలి. అప్పుడు ఇది అద్భుతంగా పండుతుంది. ఇట్లాంటి గార్డెన్స్ ఎవరికైతే నేను పెట్టానో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బాగా ఎక్కువ ఉందో ఇక్కడికంటే బాగా కాస్తాం. అంటే మీరు సజెస్ట్ చేస్తారా ఆ గార్డెన్స్? అలా నాది ఏంటంటే, నేను అంతకుముందు ఫస్ట్లో నేను గార్డెన్ పెట్టుకున్నాక ఒక 3 సంవత్సరాలు నేనే తిన్నాను. ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ రావటం ఇవన్నీ చేసుకుంటూ ఒక బ్రహ్మాండమైన గార్డెన్ ఇలా చేసుకుంటూ ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో వారికి చెప్పారు. సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అనంతరెడ్డి గారు అన్నీ ఉన్నారు. వారికి చెప్తే ఆయన ముసలాయన 90 ఏళ్ళు ఆయన ఒకసారి ఒకరోజు ఆయన వచ్చారు చూడడానికి. చూసి ఇవన్నీ చూసి మిర్చి దగ్గర చూశాడు, అన్నిటి దగ్గర చూసి కింద పైన చూస్తుంటే ఆయన పెద్ద ఆయన కొంచెం చాదస్తంగా ఉన్నాడు ఏంటో అనుకున్నాను. మన్నాడు ఏం చేశారంటే హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారిని, ఏపీసీ పార్థసారథి గారిని వీళ్ళని తీసుకొచ్చారు మన్నాడు 6 గంటలు. నాకు మతిపోయింది కదా, ఆయన ఇంత పెద్ద ఆఫీసర్లు వచ్చారు కమిషనర్స్. ఆయన వెంకటరామరెడ్డి గారు పైకి వచ్చి 5 నిమిషాలని పైకి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళారు. మొత్తం స్టాఫ్ని అంతా తీసుకొచ్చారు. ఇది ఇట్లా పండాలి, ఇలా పెంచాలి, దిస్ ఈజ్ ద సిస్టమేటికల్ వే. సో అప్పుడు కూడా మీరు ఇలానే ఈ ఫార్మాట్లోనే పెంచారా? ఇదే నేను పెట్టడమే ఇలా పెట్టాను. నేను పెట్టే ముందు ఒక 6 నెలలు మొత్తం దేశమంతా తిరిగాను. అప్పటికే 25 సంవత్సరాల నుంచి రూఫ్ టాప్ గార్డెన్స్ ఉన్నాయి. మహానుభావులు రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆ వాసన ఉంటుంది కాబట్టి పెంచారు. అయితే ఆ గార్డెన్లో వాళ్ళు చేసింది ఏంటంటే అద్భుతంగా పెంచారు. కాకపోతే సిస్టమేటికల్గా లేదు. సీపేజ్ ప్రాబ్లం ఉంది బిల్డింగ్కి. చాలా వాటర్ వృధా అవుతుంది. వాళ్ళు అన్నీ ఏ పడితే అవి మార్కెట్లో దొరికే కుండీలు, ఆ సిమెంట్ కుండీలు, తొట్టులు పట్టుకొచ్చి అందులో మహావర్షాలు పెట్టేసి పైప్ పెట్టేసి వాటర్ పోసేయటం వల్ల నిరంతరం ఇది చెంబ వచ్చేసి సీపేజ్ ప్రాబ్లం ఒకటి, ఎక్కువ నీరు చాలా వృధా అయిపోవటం. ఈ 2 గమనించి అట్లా నా పాత బిల్డింగ్ ఇది ఇక్కడ పెడితే పోతుంది ఈ బిల్డింగ్ అనే భయంతో నేను మొత్తం తిరిగి నా అంతటా నేనే కనుక్కున్నాను. ఆఖరికి ఇది మార్కెట్లో దొరికే ఏ పాటు కూడా అప్పట్లో ఇప్పుడు వచ్చినాయి, అప్పట్లో పనికిరాదు. ఆ కుండీలు కింద చిల్లులు ఉన్న ఏ కుండీ కూడా టెర్రస్ గార్డెన్కి పనికిరాదు. మరి ఎలా అండి, కింద చిల్లు లేకుంటే అది ఎట్లా, డ్రైన్ హోల్ లేకుంటే మొక్క పాడైపోతుంది? కరెక్ట్ కదా. దానికి నేను ఎట్లాంటిదంటే, నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ ఫంక్షన్కి పిలిచాడు. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో పెరుగు బకెట్తో పెరుగు కొట్టించడం చూశాను. అది నాకు నచ్చింది. పెరుగు అందులో బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కానీ దాన్ని కడగవలసిన పని కూడా లేదు. పట్టుకొచ్చి దానికి ఏం చేసామంటే సైడ్లో, ఇక్కడ చూశారు కదా, సైడ్లో కింద అరంగుళం పైన హోల్ పెట్టి దానికి ఒక గ్రోమెట్ లాంటిది రబ్బర్ది పెట్టి దానికి పీవీసీ పైపులు పెట్టి సైడ్కి దానికి మళ్ళీ ఏదైతే పీవీసీ పైప్ 1.5 ఇంచ్ ఉందో దాంట్లోకి వేస్ట్ వాటర్ అందులో పడేటట్టు
ఆ క్యాచ్మెంట్ పాయింట్లో ఇదంతా తీసుకెళ్ళి క్యాచ్మెంట్ పాయింట్లో తీసుకెళ్ళి ఫిల్టర్ చేసి మళ్ళీ పైకి ఇవ్వటం, ఆ ఫిల్టర్ అయిన వాటర్ మళ్ళీ ఈ మొక్కలకి ఇవ్వటం, ఇలా చేసుకుంటూ R&Dలో చేసుకుంటూ వచ్చాను. బాగానే ఉంది. అయితే ఫస్ట్ నేను ఫిష్ పెట్టలేదు. నేను ఫిష్ లేకుండానే ఒక దాదాపుగా 1.5-2 సంవత్సరాలు పెంచితే చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి నాకు. అందులోకి ఇంకోటి ఏంటంటే, ఈ డబ్బాలో పెట్టిన తర్వాత ఎర్ర మట్టి, నల్ల మట్టి, ఆ మట్టి, ఈ మట్టిలో రకరకాల ప్రయోగాలు చేస్తే అందులో ఇక్కడ సైడ్ హోల్ పెట్టడం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి రూట్కి విల్ట్స్ వచ్చింది. విల్ట్ అంటే వేరుకుళ్ళు తెగుళ్ళు, ఫుజోరియం విల్ట్ అని రకరకాల తెగుళ్ళు వచ్చింది. అప్పుడు నేనేం చేశాను అంటే, కాంపోస్ట్ కింద 30% వర్మి కంపోస్ట్, 30% ఆవు ఎరువు, 30% కోకోపిట్, 10% నీమ్ కేక్ అంటే వేప గింజల పిండి, అది ఈ మిశ్రమం 100% మిశ్రమాన్ని ఈ డబ్బాలో వేయటం వల్ల లైట్ వెయిట్ ఉంటుంది. వాటర్ పైన పోస్తే కింద నుంచి వెళ్ళిపోతుంది. సో ఇంకా ఇందులో మట్టి మట్టి వేయటం వల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి అవ్వదు. ఈ 20 కేజీలు దాంట్లో మట్టి వేస్తే 40 కేజీలు వెయిట్ వస్తుంది. చాలా విపరీతమైన వెయిట్ వస్తుంది. మనం తీసి వేయాలన్నా చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకని నేను మట్టిని అవాయిడ్ చేశాను ఇందులో. సో ఎట్లా వేసారు? 30% ఆవు ఎరువు, 30% వర్మి కంపోస్ట్, 30% కోకోపిట్, 10% నీమ్ కేక్. ఈ మిశ్రమాన్ని ఇందులో బాగా సక్సెస్. దీనికి ఫిష్ వాటర్. సూపర్. అంటే మనకి మట్టి అవసరం లేదు బేసిక్గా. ఇవన్నీ మట్టికి సంబంధించినవి మనం వేసేవి. మనం వేసింది ఏదైతే ఉందో వర్మి కంపోస్ట్, ఆవు ఎరువు, ఇవన్నీ కూడా కొన్ని రోజులకు మట్టి అయిపోతాయి. అర్థమైందానికి డీకంపోస్ట్ అయిపోతాయి. అయితే ఈ లోపల లైట్ వెయిట్ ఉంటుంది. మీకు చూసారా, డబ్బాలో ఇలా నిండా వేసామనుకోండి, ఇలా కొంత లోపలికి వెళ్ళిపోతుంది. అవును, వాటర్ పోతుంది. ఆ వాటర్ అది కొంతకాలం మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ అందులో రీఫిల్ చేయాలి. దాన్ని మళ్ళీ తీసేసి దీన్ని దాదాపు ఒక 4-5 ఏళ్ళ 6 ఏళ్ళ వరకు తీసి మార్చాల్సిన పని లేదు. రిపోర్టింగ్ అవసరమే లేదు, ఇంకా యాడ్ చేసుకుంటామే. ఈ మొక్క టైం అయిపోయింది, మళ్ళీ మట్టి యాడ్ చేసుకోండి, కొత్తది పెట్టండి. అంటే దాంట్లో ఉన్న ఏదైతే బలం ఉంటుందో ఏం తగ్గదు, ఇంకా ఏం తగ్గదు. ఎందుకంటే మెన్యూర్ వెళ్తుంది కదా. మీ ఫిష్ ట్యాంక్ నుంచి కూడా మెన్యూర్ వెళ్తుంది కాబట్టి నిరంతరము 365 రోజులు మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషక పదార్థాలు, మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్, అమినో యాసిడ్స్, సాల్ట్స్, బైసాల్ట్స్, అన్ని రకాల హార్మోన్స్ వెళ్తూ ఉంటాయి. సూపర్. అసలు వేసిన మీరు మొక్క పెట్టేటప్పుడే చాలా బలవర్ధకమైన మంచి కంపోస్ట్ వేసి పెడుతున్నారు. అవును, నేను నా సక్సెస్ ఇది వచ్చిన తర్వాత ఇట్లా నేను పండి చూద్దామంటే వారు వచ్చారు. తర్వాత వెంకటరామరెడ్డి గారు నన్ను బయటకు తీసుకెళ్ళడం జరిగింది, కమిషనర్ గారు. పెద్ద ఎత్తున మొత్తం 2 రాష్ట్రాల్లో ప్రచారం చేయించడం. అలాగే ఫస్ట్ తెలంగాణ హార్టికల్చర్ షో పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో జరిగినప్పుడు వారు నా చేత అతిపెద్ద స్టేజ్ మీద ఈ రూఫ్ టాప్ గార్డెన్ పెట్టడం జరిగింది. దానివల్ల విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. అప్పుడు దేశంలో ఎక్కడ లేని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీతో పాటు నేను 4 రకాలైన, ఇది ఒకటే పెట్టలేదు, అక్కడ 4 రకాలు పెట్టాను. సాధారణ కుండీలు, సిల్ఫోలిన్ కవర్స్, రఫ్ షీట్ అని ఉంటుంది, షీట్ ఇలా బాగున్నాయి అది, ఇవి ఒక 4 వెరైటీలు పెట్టాను. నేనేంటంటే ఇది నేను గొప్ప అనుకుంటే నాకు ఎలా తెలుస్తుంది, మీరు అందరూ ఇది గొప్ప అంటే అది గొప్ప అవుతుంది. అందుకని అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఆ ఎగ్జిబిషన్కి వస్తారో వాళ్ళల్లో ప్రజలు చెప్తారు ఇది గొప్పదే, ఏది గొప్పది అనేదాన్ని నేను 4 విధానాలు పెడితే దీనికి ఎవ్రీడే 3000 ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. దిస్ ఈస్ ద బెస్ట్ వన్. చాలా అద్భుతంగా జరిగింది. దీంట్లో మనకి వేస్టేజ్ అంటూ ఏం ఉండదు. వేస్టేజ్ ఏం లేదు. సో స్పెషల్గా అంటే ఇందులో ఎక్కువ కాన్సెప్ట్లో నాకు నచ్చింది ఏంటంటే వాటర్ వేస్టేజ్ అనేది అసలు ఎక్కడ కూడా, అంటే ఫస్ట్ మీ గార్డెన్లో నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎక్కడ కూడా ఒక సింగిల్ డ్రాప్ వాటర్ కూడా లేదు ఎక్కడ కూడా. సో చూడంగానే చాలా సెగ్రిగేట్ చేసి నీట్గా ఉన్నాయి. ఒక 10 మొక్కలు ఇక్కడ నుంచి చూస్తే ఇవి 10 మొక్కలు, అవి 10 మొక్కలు కంటిన్యూగా ఉన్నాయి, మరి హెల్తీగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. మనకి ఏంటంటే ఇందులో ఈ సిస్టమ్ పెట్టిన తర్వాత మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను, ఎవరైతే వచ్చి చూసుకుంటారో, ఏదన్నా పొరపాటున ఈ మొక్కకి ఏదన్నా ఈ పైపులో అడ్డుపడి వాటర్ రాలేదనుకోండి, మనం చూసుకోకపోతే ఆ మొక్క ఏమవుతుంది, ఎండిపోతుంది. లేదా ఓవర్ వాటరింగ్ అయిందనుకోండి, పొరపాటున ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన కంట్రోల్స్ ఉంటాయో ఆ కంట్రోల్ ఊడిపోయింది అనుకోండి, ఓవర్ వాటరింగ్ అవుతుంది, దానివల్ల రూట్ రాటింగ్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా చిన్న సమస్యలు. ఇంత గార్డెన్లో మీరు పొద్దున్నే వచ్చి ఇలా వెళ్ళి అలా తిరిగితే తెలిసిపోతుంది. పొద్దున ఎంత ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే వాటి మొక్కలతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది. 1 అవర్ కూడా అవసరం లేదు.
పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. ఇప్పుడు లేడీస్ ఉంటారు, వాళ్ళు పైకి వస్తే కిందకి వెళ్ళరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, అందమైన పూలు మీ వెనకాల చూసారా, ఒక పూల దండు ఉంది. ఇక్కడ రకరకాల పువ్వులు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎట్లా అంటే నేను కూడా వస్తాను, వచ్చి 10 నిమిషాలు నాకు చాలా పని ఉంటుంది, 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలని గంట 2 గంటలు ఉండిపోతాను. ఆవిడ పిలుస్తూ ఉంటుంది. నేచర్కి దగ్గర అట్రాక్ట్ అయిపోతాం ఆబ్వియస్గా. ఇలాంటి గార్డెన్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ వారు స్వయంగా పర్యవేక్షణ ఉండాలి. వారి పర్యవేక్షణ లేకుండా పని మనుషులకు అప్పచెప్తే ఈ వ్యవస్థ నడవదండి. 4-5 పని మనుషులు ఉన్నారు, నేను వెళ్ళలేను, నేను చూడలేను, నాకు టైం లేదు అని చెప్పేసి అంటే అది ఇట్లాంటి గార్డెన్ ఇంత అందంగా నడవదు. మనం ఎంత సిస్టమేటిక్గా చేసినా ఆ గార్డెన్స్ నడవవు. పని మనుషులు ఏంటంటే ఈరోజు ఉంటారు, మళ్ళీ నెలకు ఇంకో కొత్త మనిషి వస్తాడు. మేము అలా కొన్ని చోట్ల పెద్దల ఇళ్ళలు మేము పెట్టాము. మేము చాలా కుబేరుల ఇళ్ళ మేము పెట్టాము. బాగా ఎంత పెద్ద కుబేరుడు అయితే అంత గ్రాండ్ ఫెయిల్యూర్ మాకు ఎదురైంది. మెయింటెనెన్స్ ప్రాపర్. ఇప్పుడు ఆ మొక్క ఎండిపోయింది, కొత్తది వేసుకోవాలి కదండి. లేదో ఇక్కడ సరిగ్గా కాయట్లేదు, ఎందుకు కాయట్లేదు? చిన్న సమస్యలు, ఇవేం పెద్ద భయంకరమైన సమస్యలు ఏం కాదు, చూసుకోవాలి. అది స్వయం పర్యవేక్షణ మస్ట్. సూపర్. సో చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటుంటే ఒకటే దగ్గర ఉండి మేము మొత్తం అన్ని డిస్కస్ చేసేస్తున్నాము. మొక్కల దగ్గర కూడా వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడు జనరల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇవన్నీ పెరుగు డబ్బాలు. ఆ పెరుగు డబ్బాలనే 20 లీటర్స్ కింద ఇవన్నీ ఇలా ఆర్గనైజ్గా పెడితే ఇందులో ఏదైతే మిర్చి, టమాటా, వంగ, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అలాగే బెండ ఇలాంటి కూరగాయ మొక్కలు ఇందులో పెట్టాం. మీరు చూస్తున్నారు కదా, ఇది చూసారా? నేను ఇదే దీని గురించి అడుగుదాం అనుకుంటా. ఎందుకంటే సో డ్రమ్ ఇది ఎన్ని లీటర్స్ డ్రమ్ అండి? ఇది 240 లీటర్స్. 240 లీటర్స్ డ్రమ్ము. సో ఎంత క్రియేటివ్గా, ఇది ఐడియా ఎవరిదండి? ఇది ఇలా ఇది నేనే దాదాపుగా 18 ఏళ్ళ పైన అవుతుందండి. అది ఫస్ట్ మాన్యువల్ డ్రమ్, అది సెకండ్ హ్యాండ్ డ్రమ్ కొనుక్కొచ్చి అట్లా కట్ చేసి హీట్ చేసి దాన్ని మోల్డ్ చేసి అట్లా ఇచ్చేవాళ్ళం. ఓకే, మాన్యువల్ డ్రమ్ అది. రోజుకి ఒకటి చేయగలుగుతాం, ఒక మనిషి ఒకటి చేయగలుగుతారు. ఇట్లా ఇస్తే ఇందులో లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు 7 వరుసలు ఉంటాయి. 7 రకాలైన ఆకుకూరలు పెట్టుకుంటే రోజుకు ఒక రకమైన ఆకుకూర తినొచ్చు. ఇదేంటంటే ఆటోమేషన్ మిషన్ ద్వారా తయారైంది. న్యూ పీస్ మిషన్లో ఇట్లా తయారైపోతుంది, మిషన్ ద్వారా. అది మాన్యువల్. ఇది ఏంటంటే మాకు దాదాపుగా ఒక రోజుకి 1500 పీసులు మిషన్లో వస్తాయి. అట్లా డై అయ్యి తయారు చేసి పెట్టాము. అదేంటంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉండి మేము ఇవ్వలేకపోయేవాళ్ళం. ఇది డైరెక్ట్ ఇప్పుడు మిషన్ లో ఇలా కటింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది న్యూయెస్ట్ పీసు, మీకు 25 years ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ఎవరికైనా కావాలన్నా మీరు ప్రొవైడ్ చేస్తారా? ఇది ఎందుకు ఇస్తున్నా అంటే కనీసం ఇట్లాంటిది ఒక్క టబ్బు ఆ బాల్కనీ ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు బాల్కనీలో కనుక ఇట్లాంటిది ఒకటి కనుక ఏర్పాటు చేసుకుంటే ఆకుకూరలైనా న్యాచురల్గా పండించుకుని పిల్లలకు పెట్టుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవి చేయడం జరిగిందండి. ఈ ఎంత బాగా వస్తాయంటే మీకు ఇందులో వచ్చే ఆకులు ఈ చామాకు కంటే పెద్ద వస్తాయి. ఎస్, అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇది రెడీ చేశారు. ఇది రెడీ చేశాక ఇప్పుడు మనకి ఇలా ఫుల్గా మట్టి పోసేసాం, కాంపోస్ట్. ఇక్కడ ఒక్కొక్క మొక్క ఇక్కడ పెట్టుకుంటూ వెళ్ళాలా? ఇక్కడ మనం ఏంటంటే ఇలా సీడ్లింగ్ చేస్తాం మొక్కల్ని, ఇలాగ బయట ఇలా సీడ్లింగ్ చేసి ఇప్పుడు ఎక్కడైతే మొక్క లేదో అంతే. సో ఈ సీడ్లింగ్స్ ఇది ఒకటే కాదు, ఇది చాలా ఉన్నాయి. ఇందులో నుంచి ఒకటి డివైడ్ చేసి ఒకటి తీసి అలా మనం పెట్టుకున్నాం అనుకోండి, పాలకూర, చుక్కకూర, రకరకాలైన కూరలన్నీ కూడా మనం ఇలా కనుక మనం ఇవన్నీ సీడ్లింగ్స్ ఇందులో ఇలా తీసేయచ్చు పక్కకి. అలాగా మనకు కావాల్సిన 2 మొక్కలు 3 మొక్కలు తీసుకున్నాం అనుకోండి. ఇలాగా ఈ 2 మొక్కల్ని మనం తీసుకొని ఎక్కడైతే లేదో అక్కడ ఇలా పెట్టుకుంటాం అంతే. ఓకే, ఆల్రెడీ ఇది మంచి ఇందులో మొత్తం ఇది కోకోపిట్లో మనం ఇందులో సీలింగ్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇది చూసారు పైప్ ఉంది, ఇక్కడ పైప్ కూడా. అవును, ఈ పైప్ ఎందుకు పెట్టామంటే ఒకటి ఈ కింద వరకు రూట్కి ఏరేషన్ వెళ్తుంది, దీని ద్వారా మధ్యలో గాలి ఏరుతుంది. రెండోది ఏంటంటే ఇలాగా ఎండాకులు మన ఇంట్లో కూరగాయలు కోసిన తుక్కు ఉంటుంది కదా, బీరకాయ తుక్కు, ఉల్లిపాయ తుక్కు, ఇవన్నిటిని కూడా ఇలా మనం తీసుకొని ఇందులో వేస్తే అన్నీ ఇందులో వేస్తే
ఒరిజినల్ వర్మీ కాంపోస్ట్ తయారయ్యే ఫ్యాక్టరీ. ఓకే. ఇక్కడ చూడండి, ఇటు రండి. ఎలా ఉన్నాయి మీకు? అవును. మీ చేతిలో వేసుకోండి. వర్మీ కాంపోస్ట్ ఎలా ఉంది చెప్పండి. చూడండి, జీలకర్ర పలుకులా ఉందా? అవును, ఎగ్జాక్ట్లీ. చూడండి ఎంత జీలకర్ర పలుకులా ఉండేది దిస్ ఈజ్ కాల్డ్ వర్మీ కాంపోస్ట్. ఒరిజినల్. మార్కెట్లో దొరికేది చెత్త చెదారం పిండి, దట్ ఈస్ కాల్డ్ అది వర్మీ కాంపోస్ట్. ఇక అది మనం ఒరిజినల్ ఎంతవరకు దొరుకుతుంది అనేది ఇక దేవుడు. ఎంత పోర్గా ఎంత ఇదిగా ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ తయారవుతుంది, తయారయ్యి చూసారు కింద పడిపోతుంది. అవునండి, రెడీ అయ్యి కింద కూడా పడిపోతుంది మొత్తం. అవును, చూడండి ఇది వర్మీ కాంపోస్ట్. ఇక్కడ ఎర్త్ వామ్స్ ఉంటాయి. ఎర్త్ వామ్స్ చక్కగా ఈ ఎర్త్ వామ్స్ మనం ఇందులో చేసిన చెత్త చెదారం అంతా కూడా చక్కటి కాంపోస్ట్ తయారవుతుంది. ఈ కింద పడ్డది ఇది ఉంది చూసారా, ఇది మనం ఎత్తుకొని మామూలుగా మన ఫిష్ వాటర్ లేని వాళ్ళు ఇలాంటిది పెట్టుకొని ఇలా వేసుకున్నారు ఒక్కో దానికి అంత తెస్తే వారానికి ఒకసారి. సూపర్, మంచి బలం. ఇది 2x2 ప్లేస్లో పడుతుంది. 2x2 చిన్న బాల్, అందరికి 2x2 ప్లేస్ అయితే మినిమం ఉంటుంది. మీకు ఏంటి బాల్కనీ అంటే 6 అడుగులు 10 అడుగులు 9 అడుగులు ఉంటాయి కదా. అవును, కనీసం. అవును, 6 అడుగులు 4 అడుగులు పైనే ఉంటుంది. 2x2లో సరిపోతుంది. కాకపోతే దీనికి కొంచెం ఎండ పడాలి, ఎండ ఉండాలి. ఎస్, ఎండ ఉంటే మనకు బాగా ఆకుకూరలు బాగా వస్తాయండి, నిరంతరం వస్తాయి. ఇందులో పాలకూర అంటే మనం అక్కడ ఏర్లతో సహా మనకు మార్కెట్లో ఏర్లతో సహా పీకేసిస్తాం. అవును, అట్లా కాదు. ఇక్కడ ఆకులు తెంపుకుంటాం. ఈ ఆకులు పైన గిల్లేసుకుంటే సరిపోతుంది. ఇవి మీకు 6 నెలలు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఇప్పుడు మీరంటే ఫిష్ ట్యాంక్ పెట్టారు, దాంట్లో వాటర్ వస్తున్నాయి. నార్మల్ పీపుల్ ఎలా చేసుకోవాలి? నార్మల్ పీపుల్ ఏం లేదండి, ఇదిగో ఇట్లాంటి జగ్గు ఒకటి తీసుకొని, ఇది 5 లీటర్స్ 4 లీటర్స్ ఉంటాయి. ఈ దీంతో వాటరు ఇలా పోసుకున్నారు అనుకోండి. ఓకే ఓకే ఓకే, సూపర్. అంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చిన పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఈ ఆకుకూరలు పెట్టినప్పుడు చిన్న చిన్న వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ పోయాలి అంటారు కదా. విత్తనాలు వేసినప్పుడు వాళ్ళకి, అందుకనే గ్రో రైట్ అన్నారు. తెలుసుకోండి, విత్తనాలు వేసేసి నీళ్లు రోజు పోసేస్తూ ఉంటారు. ఎక్కువ నీళ్ళు అయిపోయి కుళ్ళిపోతాయి. తర్వాత మొక్క వచ్చిన తర్వాత మొక్క డెన్సిటీ ఎక్కువైపోయి నీరు పోసేయటం వల్ల రూట్ రాటింగ్ వచ్చేస్తుంది. దానివల్ల ఎంత మొక్క వచ్చింది కూడా చనిపోతుంది. ఓకే, మొక్క వచ్చేటప్పుడు మనం ఎక్కువ వాటర్, అతి ప్రేమ అనమాట. అతి ప్రేమలో అది మొక్క చాలా మటుకు విత్తనాలు పోతాయి. పైకి వచ్చిన తర్వాత కూడా ఓవరు ఇది 2 రోజులకు ఒకసారి విత్తనాల మీద ఇలా చల్లాలి. నీరు 2 రోజులకు ఒకసారి విత్తనాల మీద ఇలా చల్లినట్టయితే చక్కటి మాయిశ్చర్ వెళ్ళి, వాటికి కావాల్సిన మాయిశ్చరే, విపరీతమైన వాటర్ కాదు. వీటికి వాటర్ కావాలి పెద్దవాటికి. మీరు చెప్పిన కాన్సెప్ట్ ఎట్లుందంటే, చిన్న పిల్లలకి ఎట్లయితే మనం కొద్దిగా ఫుడ్ ఇస్తామో పెరిగేంతసేపు, ఇది కూడా అలానే ఉంటుంది. అంతేనే, మీరు అలా అయితే మీకు బాగా జర్మినేషన్ బాగా వస్తుంది. చాలా మటుకు ఏంటంటే ఏ విత్తనం ఎన్ని రోజులకు జర్మినేట్ అవుద్ది అనేది తెలుసుకోవాలి. కొన్ని 15 రోజులు కూడా జర్మినేట్ కావు. వీళ్ళు 3-4 రోజులు చూసిన తర్వాత వేస్ట్ రాలేదని కెలికేసి మళ్ళీ కూడా వేస్తారు. ఇలాగే విత్తన జ్ఞానం ఉండాలి. త్వరగా జర్మినేట్ అయ్యి ఏంటి, త్వరగా మొలకెత్తేవి ఏంటని విత్తనాలు త్వరగా ఇవాళ వేస్తే రేపు ఎల్లుండికి మీకు మామూలుగా ఎంత వచ్చే మెంతికూర. ఓకే, మీరు మెంతులు వేసారనుకోండి, మెంతులు మళ్ళా మన గోధుమలు కొన్ని రకాలు ఉన్నాయి. ఫాస్ట్గా వచ్చేస్తాయి. పెసలు ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో లేట్గా వచ్చేవి ఏంటండి, కొంతమంది ఓపిక తక్కువ. కొత్తిమీర ఉంటుంది, 15 రోజులకు వస్తుంది. నాటు కొత్తిమీర 14-15 రోజులకు వస్తుంది. ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ తొందరగా వస్తున్నాయి, కానీ అంత రుచి ఉండవు, టేస్ట్ ఉండవు. ఒకటి నెలకు వచ్చే కొన్ని ఉన్నాయి. ఈ టొమాటోస్, ఈ వంకాయలు, ఇవన్నీ కూడా మనకు అన్ని విత్ ఇన్ 1 వీక్ లోపల జర్మినేట్ అయిపోయి వచ్చేస్తాయి. సో టొమాటో, ఇప్పుడు మనం చాలా మంది టొమాటో ఉంటుంది, టొమాటోని కొంతమంది ఇప్పుడు కంపోస్ట్ కింద వేసేస్తుంటారు. కిచెన్ వేస్ట్ వస్తే కొంతమంది ఇట్లా వేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంతమంది అసలు రావు పాపం. ఎందుకు వస్తాయంటే అందులో ఆ చెత్త అనుకుని చెత్తలో పడేసి వాళ్ళు నీళ్లు పోయరు కాబట్టి వస్తాయి. అది అందులో వేసి రోజు నీళ్లు పోసారు అనుకోండి, అవి రావు. ఓకే ఓకే, అట్లా వదిలేస్తారు అంతే. అది జనరల్గా చెత్తలో వేసేసారు అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మీరు అక్కడ చూడండి, అక్కడ విత్తనం పడిపోయి అక్కడ మొక్క వస్తుంది అందులో. అవును, అక్కడ అలాగే ఇందులో రకరకాలైన ఇప్పుడు తోటకూరని అన్ని రకాల ఆకుకూరలు అందులో వస్తూనే ఉంటాయి.
సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరి త్వరలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.